వెల్లంపల్లి శ్రీనివాసరావు చేసిన టార్చర్ వల్లే కాపు నేత చరణ్ మరణించాడని మాజీ ఎమ్మెల్యే బోండా ఉమా ఆరోపించారు. చరణ్ భార్య అతని తల్లిని ఒత్తిడి చేసి తప్పుడు స్టేట్మెంట్స్ ఇచ్చారని, వెల్లంపల్లి ఏం చేసి ఉండకపోతే ఎందుకు పోస్ట్ మార్టం చేయనివ్వడం లేదని ఆయన విమర్శించారు. చరణ్ కుటుంబ సభ్యులకు వెల్లంపల్లి ₹1 కోటి చెల్లించాలని డిమాండ్ చేస్తున్న బోండా ఉమ్మతో మా ప్రతినిధి మల్లికార్జున ఫేస్ టు ఫేస్. సోషల్ మీడియా వేదికగా వెల్లంపల్లి శ్రీనివాసరావుపై మాజీ ఎమ్మెల్యే బోండా ఉమ్మ తీవ్ర ఆరోపణలు చేశారు. అసలు ఏంటి ఆ ఆరోపణలు, ఎందుకు చేయాల్సి వచ్చిందో ఆయన మాటలను విందాం. సార్, ఎందుకు సార్ ఫేస్బుక్లో నిన్న ఒక కామెంట్లు కూడా పెట్టిన పరిస్థితి, ఇప్పటి వరకు చందాలు వసూలు చేసి సొంత ప్రాణాలనే తీసుకుంటున్నారు అని చెప్పి కూడా కొంత కామెంట్ చేసిన పరిస్థితి, ఎందుకు సార్? అసలు ఇప్పుడు పశ్చిమ నియోజకవర్గంలో సీటు కోల్పోయి సెంట్రల్ నియోజకవర్గ సమన్వయకర్తగా వచ్చినటువంటి వెల్లంపల్లి శ్రీనివాసరావు మొదటి నుంచి కూడా కాంట్రవర్షియల్గా బిహేవ్ చేస్తూ ఉన్నాడు. ఈ నియోజకవర్గానికి అతను వచ్చిన దేనికి, వైసీపీ ఎన్నికల్లో అభ్యర్థిగా టికెట్ ఇస్తే రేపు పోటీ చేస్తాడు, లేకపోతే మళ్ళీ అతని ఇంటికి అతను వెళ్ళిపోతాడు. ఇటువంటి పరిస్థితుల్లో ఇక్కడికి వచ్చి చేసిన పనులు చెప్పి ఓట్లు అడుక్కోవాలి. వాళ్ళ సొంత పార్టీ అంటే ఇతనికి నేను మాట్లాడతలా, కాపు జేఏసీ మాట్లాడుతుంది, కాపు నాడు మాట్లాడుతుంది, ఆల్ ఇండియా కాపు సంఘం మాట్లాడుతుంది. ఇతనికి కాపులంటేనే పడదు. ఎందుకు పడదు? కాపులు గతంలో సొంత పార్టీ వైసీపీ పార్టీలో ఎమ్మెల్సీగా ఉన్న సి రామచంద్రని నానా అనరాని మాటలు అన్నాడు ఈయన వెల్లంపల్లి సీను. సొంత పార్టీలో జగ్గయ్యపేట ఎమ్మెల్యే శాసనసభ్యుడిగా ఉన్న ఉదయభాను గారిని చాలా నీచంగా దూషించాడు అందరి ముందు. ఆ రోజు ఇతన్ని అక్కడ అందరూ కాపులందరూ కొట్టబోయే పరిస్థితి వస్తే పోలీసులు ఇతన్ని అక్కడి నుంచి తప్పించారు. అట్లాగే అనేకమైన ఇన్సిడెంట్లని కాపు ఆకుల శ్రీనివాసరావు అని వైసీపీ నాయకుడు, అతను పశ్చిమ నియోజకవర్గానికి చెందిన అతనితో కూడా కాపుల్ని దూషించాడు. అంటే ఓవరాల్గా కాపునాడు నాయకులు కానీ, కాపు జేఏసీ కానీ, అలా ఆల్ ఇండియా కాపు ఫెడరేషన్ కానీ ఏం చెప్తా ఉన్నాయంటే ఇతనికి గతంలో కూడా కాపులతో అనేకమైనటువంటి గొడవలు ఉన్నాయి, కాపు వర్గం అంటేనే ఇతనికి పడదు అని ఖచ్చితంగా చెప్తా ఉన్నారు. ఇక్కడ కైకాల చరణ్ అనే కుర్రోడు 35 సంవత్సరాలు, అతనికి చిన్న చిన్న అప్పులు ఉన్నాయి. ఆ అప్పులు అతను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వ్యక్తి, కాపు సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి. అలాంటి వ్యక్తి వెల్లంపల్లి సీనుని సెంట్రల్ నియోజకవర్గ సమన్వయకర్తగా ప్రకటించినాక ఆయన ఇంటికి తీసుకొచ్చి వాళ్ళ ఇంట్లోనే మరి అతనికి సన్మానం కూడా చేశారు. పెద్ద పెద్ద హోర్డింగ్స్ చేశాడు ఎవరు, కైకాల చరణ్ అనే కుర్రాడు. అలాంటిది కైకాల చరణ్ మీద ఎవరో పోలీస్ కంప్లైంట్ ఇచ్చారంట 7 టౌన్ పోలీస్ స్టేషన్లో. ఏమని? ఇతనేదో మాకు డబ్బులు ఇవ్వాలని. నువ్వు నీ అనుచరుడు, అతను ఒక కాపు సామాజిక వర్గం చెందినటువంటి వ్యక్తి, నీ అనుచరుని నువ్వు మందలించవచ్చు, తప్పులేదు. పోలీసులకు ఫోన్ చేసి పోలీసులతో వీడి మీద కేసులు కట్టండి, వీడిని తాట తీయండి, వీడిని కొట్టండి అని చెప్పి ఆ పోలీసు వాళ్ళకి చెప్పాడు. దాంతో అతను పోలీసు వాళ్ళు ఇతను ఎంటపడ్డారు. కైకాల్చర్ 7 రోజులు బందర్ రోడ్లో ఒక హోటల్లో అతను దాక్కొని అక్కడే ఆ టెన్షన్ని తట్టుకోలేక డిప్రెషన్లోకి వెళ్ళిపోయి మరి డ్రింక్ చేయటం కానీ అటువంటి కార్యక్రమాలన్నీ చేసి వాళ్ళ మదరు బతిలాడి ఇంటికి తీసుకొచ్చినాక ఆ రోజు రాత్రి అనుమానాస్పద స్థితిలో చనిపోయాడు. అంటే వెల్లంపల్లి సీను వాళ్ళు వేధింపుల వల్లే చనిపోయాడు అతను. 35 ఏళ్ల కుర్రోడికి గుండెపోయాడండి. నాకు అర్థం కాదు. ఆరోగ్యవంతమైనటువంటి హెల్తీ పర్సన్, 35 ఇయర్స్ ఉన్నటువంటి 2 చిన్నపిల్లలు ఉన్నటువంటి అతనికి గుండెపోటు ఏంటి? ఎందుకు వస్తుంది గుండెపోటు? 70 ఏళ్ళ, 80 ఏళ్ళ, 60 ఏళ్ళ ఎందుకు వస్తుంది? నువ్వు నీ సొంత పార్టీ వ్యక్తిని పోలీసులతో వేధించబట్టి, పోలీసులతో అతను హెరాస్ చేయబట్టి, పోలీసులతో కేసులు పెట్టించి, అతను వెంటాడబట్టి అతను చనిపోయాడు. మేమేమన్నాం? చనిపోయిన కుటుంబానికి ₹1 కోటి ఇవ్వు. నీ వల్ల చనిపోయాడు. 2 పిల్లలు ఉన్నారు, భార్య అనాథ అయిపోయింది, తల్లి అనాథ అయిపోయింది, బిడ్డలేని పరిస్థితి వచ్చింది. నువ్వు ఇలాంటి సమయంలో కూడా తల్లిని భార్యని రాజకీయం చేసి బెదిరించి వాళ్ళ చేత స్టేట్మెంట్ ఇప్పిస్తాడు. వాళ్ళ చేత ఏం స్టేట్మెంట్ ఇప్పిస్తాడు? నా బిడ్డ గుండెపోటు ఎందుకు వస్తుంది? ఆడవాళ్ళు బాధలో ఉన్నారు, పాప వాళ్ళకి తెలియదు,
ఏమో జరిగిందో తెలియదు, గొడవలు జరిగినాయని తెలుసు, పోలీసులతో అరెస్ట్ చేశారని తెలుసు. నేను అడుగుతా ఉన్నా, 35 years ఓల్డ్ వాడికి గుండెపోటు ఎలా వస్తుంది, ఎందుకు వస్తుంది? అతను ఏమైనా సిక్ అయి ఉన్నాడా, అనారోగ్యంతో ఉన్నాడా, అన్హెల్తీగా ఉన్నాడా, దేనికి ఉన్నాడు? ఏమి లేదే. నిక్షేపంలాగా తిరుగుతూ 4 రోజుల క్రితం వెల్లంపల్లిని ఇంటికి తీసుకెళ్ళిన వ్యక్తి గుండెపోటు ఎలా వస్తుంది? కాబట్టే మేము చెప్తే వాళ్ళ తల్లిని బెదిరించారంట, వాళ్ళ భార్యను బెదిరించారంట. వెల్లంపల్లి సీను రూహుల్లా బెదిరించి స్టేట్మెంట్లు తీసుకున్నారు. ఆమె చేత ఆడియో రికార్డ్ చేయించారు. ఏమని? మా అబ్బాయి గుండెపోటు ఎందుకు వస్తాను అడుగుతా ఉన్నా. నువ్వు పోస్ట్ మార్టం జరిగి ఉంటే నిజాలు బయటకు వచ్చాయి. పోస్ట్ మార్టం జరగకుండా గోతిగాడ నక్కల్లాగా ఆ రోజు ఉదయం నుంచే రూహుల్లాని అక్కడ కూర్చోబెట్టి సాయంత్రం అంతిమ క్రియలు అయ్యే వరకు కూడా కదపకుండా పోలీసులకు మేనేజ్ చేసి ఎక్కడా కూడా పోస్ట్ మార్టం కూడా బాడీ తీసుకెళ్ళా. 35 ఏళ్ల అనుమానాస్పద స్థితిలో చనిపోయిన వ్యక్తిని పోస్ట్ మార్టం చేయరండి. నేను పోలీసులను అడుగుతా ఉన్నా, వెల్లంపల్లి సీనుని అడుగుతా ఉన్నా, ఇదేనా పద్ధతి? ఒక కాపు కుర్రోడిని నువ్వు ఈ నియోజకవర్గానికి వచ్చి అనవసరంగా చంపేశావే. నువ్వు అదే పశ్చిమ నియోజకవర్గంలో ఉంటే వాడికి గతి పట్టి ఉండేది కాదుగా. నీకు ఇక్కడ సంబంధం లేకపోతే వాడికి వాళ్ళు చచ్చిపోయి ఉండేది కాదుగా. వాళ్ళ భార్యకి ఎవరు సమాధానం చెప్తారు, వాళ్ళ తల్లికి ఎవరు సమాధానం చెప్తారు? అందుకనే ₹1 కోటి ఇవ్వమని నష్టపరిహారం కన్నా కనీసం మనిషి తేలేకపోయినా వాళ్ళకి ఆర్థికంగా సహాయపడమని మేము హెచ్చరిస్తా ఉన్నాం. దీన్ని ఇంతటితో వదిలే ప్రసక్తి లేదు. కాపు సంఘాలు ఆల్రెడీ మీటింగ్లు పెట్టుకుంటూ ఉన్నాయి. ఖచ్చితంగా ఈ ఇష్యూని వాళ్ళకి, ఆ కుటుంబాన్ని ఆదుకోమంటున్నాం. నీ వల్ల చనిపోయాడు, నువ్వు ఆ కుటుంబాన్ని ఆదుకునే వరకు మేము ఆ కుటుంబానికి అండగా ఉంటాం. సార్, మీ మీద కూడా అవినీతి ఆరోపణలు చేస్తూ ఉన్నది వైసీపీ. అంతేకాకుండా సెంట్రల్ నియోజకవర్గంలో సీటు లేదని కూడా వాళ్ళు కామెంట్ చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. దీన్ని ఏమంటారు? ఇప్పుడు నా మీద అవినీతి ఆరోపణలు చేశాడు. నేను ఎక్కడున్నాను? బోండా ఉమా అన్న ఎమ్మెల్యేనా? చంద్రబాబు నాయుడు గారు అన్న ముఖ్యమంత్రిరా? ఎవడు ముఖ్యమంత్రి? జగన్మోహన్ రెడ్డి. ఎవడు ఎమ్మెల్యే? వెల్లంపల్లి సీను. మరి నువ్వు ఎందుకు ఊరుకున్నావు? నేను నా ఆరోపణలు చేసేటప్పుడు ఎందుకు? నేను నిరూపించి ఏదో మీ బిగ్ టీవీని తీసుకెళ్ళి చూపించి, ఇగో ఈ స్థలం కబ్జా చేశాడు, లేదంటే ఈ గొడవ పడ్డాడు, 307 కేసు ఉంది, దౌర్జన్యం కేసు ఉంది, ఆయన మీద మర్డర్ కేసు ఉంది, చూపించు. లేదా లోపలే జైల్లో పెట్టు. ఎందుకు వదిలేసావు? ఈ చేతకాంతనమా? 5 సంవత్సరాలు అయిపోయింది నువ్వు అధికారంలోకి వచ్చి, ఇంకా 5 సంవత్సరాల టైం సరిపోలేదా? బోండా ఉమా మీద ఆరోపణలు నిరూపణ చేయటానికి నీకు టైం సరిపోలేదా అని అడుగుతా ఉన్నా. సొల్లు పురాణాలు వద్దురా వెల్లంపల్లి. నువ్వు అధికారంలో ఉన్నావు, సిస్టమ్ నీ దగ్గర ఉంది. పోలీస్ కమిషన్ చెప్పు, ఎంక్వైరీ చేయమని చెప్పు, లేదా చీఫ్ సెక్రటరీ చెప్పు, కలెక్టర్ చెప్పు, మున్సిపల్ కమిషన్ చెప్పు, ఎక్కడున్నాయో బయటకు తీ. నేను చెప్పాలి నీ మీద నువ్వు దర్గా భూములు కొట్టేశావు, అమ్మవారి వెండి సింహాలు కొట్టేశావు, అమ్మవారి నగలు కొట్టేశావు, ప్రతిపక్షంలో ఉన్నావు, నీ మీద ఆ ఎలిగేషన్స్ ఉన్నాయి, అవి చెప్పాలి. రేపు అధికారంలోకి వచ్చినాక మేము అన్నీ ఎంక్వైరీ చేపిస్తాం, నిన్ను విడిచిపెట్టాం. గుర్తుపెట్టుకో వెల్లంపల్లి. వెండి సింహాలు ఎక్కడున్నాయో తీస్తాం. ఖచ్చితంగా అమ్మవారికి భక్తులు ఇచ్చిన నగలు, నువ్వు కొట్టేసిన నగలు బయటికి తీస్తాం. నువ్వు దర్గా భూములు కొట్టేసినవి తీస్తాం, ఎన్విరాన్మెంట్ భూములు కొట్టేసినవి తీస్తాం, అన్నీ తీస్తాం మేము అధికారంలోకి వచ్చినాక. ఇప్పుడు నువ్వు అధికారంలో ఉన్నావు, బోండా ఉమా ఏమన్నా చేసుంటే నువ్వు బయటికి తీ. చేతకాని వాగుడు వాగద్దు అని చెప్తాను. ఏదైతే వెల్లంపల్లి చేసిన ఒత్తిడి వల్లే అతను చనిపోవాల్సి వచ్చిన పరిస్థితి వచ్చింది. ఆయా కుటుంబానికి న్యాయం జరిగే వరకు మేము అండగా ఉంటామంటూ కూడా బోండా ఉమా చెబుతున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. అట్లాగే అవినీతి ఆరోపణలకు సంబంధించి మీరు అధికారంలో ఉన్నారు కాబట్టి కంపల్సరీగా ఎంక్వైరీలు వేసి నిరూపించాల్సిన పరిస్థితి మీకు ఉందంటూ కూడా బోండా ఉమా ప్రశ్నిస్తున్న పరిస్థితి కూడా కనిపిస్తూ ఉంది. కెమెరా సాయితో మల్లికార్జున, బిగ్ టీవీ, విజయవాడ.